మన మధ్యనున్న సహోదరులు రమేష్ గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపించాలని వారిని ప్రేమపూర్వకంగా కోరుతూ ఉన్నాను. పరిశుద్ధుడు 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 ఆరాధన 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 ఆరాధన. సంగీతమంటూ మూలం నీకు తెలుసా? పుట్టింది ఎవరి నుండో మీకు తెలుసా? సంగీతమంటే మూలం మీకు తెలుసా? పుట్టింది ఎవరి నుండో మీకు తెలుసా? దేవుడి దేవుడి దీనికి మూల కారణం, ప్రతి శబ్దము పలుకుటకు దేవుడి ముందు కారణం, సరిగమ పదనిసకు దేవుడే స్థానం, ప్రతి భాషకు నిలయం దేవుడే మూలం. సంగీతమంటే మూలం నీకు తెలుసా? పుట్టింది ఎవరి నుండో మీకు తెలుసా? సంగీతమంటే మూలం మీకు తెలుసా? పుట్టింది ఎవరి నుండో మీకు తెలుసా? మా పాప మరిదమ గరిగమ, మా పాప మరిదమ గరిగమ. సరిగమ గరిజ సరిగమ మనిద మదస సారిద పమ గరిజ సరిగమ ప సరి పామరి సరిగ పద దని బదని సర్వస్వరాలున్నవి తనలో, ఎన్నో శబ్దాలు పలుకును తన ఆత్మకు. ఉన్నవాడు దేవుడు అనువాడు దేవుడు, శబ్ద తరంగాలన్నిటినీ పలికింది దేవుడు. ఈ గాలిలోని నీటిలోని ప్రతి అణువులో ఉంది శబ్దము, తన మాట వలన కలిగిందని చెబుతుంది ప్రతి శబ్దము. పలుకును రాగం ఎందుకు, తప్పదు స్థానం ఎందుకు, సరిగమను పలుకునెందుకు, దేవుడిచ్చాడు ఎందుకు. వీణలో గబదని నమక సితారలో గమగమదని పంచభూతాలలో పంచలోహాలలో పలుకును ప్రతి రాగం, తప్పదు తన స్థానం. శృతినైన తెలుపును మేళకర్తలైన పలుకును, ముందు కనిపెట్టిందెవరు? సరిగమ పదనిసను భూమిలో మూల పురుషుడెవరు? సనిదమ మగరిసకు చెప్పగలర ఎవరైనా? స్వరమాంత్రికులెవరైనా? సంగీతకారులైనా చెప్పారా ఎవరైనా? చెప్పగలదు బైబిలే, రాసింది దేవుడే. సంగీతమంటే మూలం నీకు తెలుసా? పుట్టింది ఎవరి నుండో మీకు తెలుసా? సంగీతమంటే మూలం మీకు తెలుసా? పుట్టింది ఎవరి నుండో మీకు తెలుసా? సరిగమప నీదా పాప సరిగమ పద నీదప్ప స ప స. శబ్ద స్వరాలు కనుగొన్నది ఎవరు? భువిలో వాయిద్యాలకు మూల పురుషుడెవరు? సితారసాని కనుగొన్న మూల పురుషుడెవరు? వాటిని నీటి స్వరాలను కూర్చిన
మొదటి గాయకుడు ఎవరు? అతడే యువాలు. సంగీత దర్శకుడు అందరికీ జనకుడు. తనలో సంగీతం పుట్టించింది ఆ దేవుడు. సరిగమ పదనిస ఎందుకిచ్చాడు తెలుసా? ఆ దేవుడు ఇచ్చింది తన మహిమకు తెలుసా? సప్త స్వరాలకు మించిన స్వరమే దేవుని స్వరమే. సర్వ శబ్దాలు కలిగిన వాడు ఆ దేవుడే. తన తనేని పేరే శబ్దము, ఆ శబ్దము వలనే విశ్వము. దూతలే కూడి పాడగా ఆ దేవుడే స్వరమివ్వగా. ఉరుము శబ్దము, మెరుపు శబ్దము నువ్వు పలకగలవా? దేవదూత శబ్దాలకు అర్థాలు చెప్పగలవా? వాయిద్యములకు మించిన శబ్దములున్నవి. సంగీత స్వరములకు మించిన స్వరములు స్వర్గంలో ఉన్నవి. ఉరుముల ధ్వని, మెరుపుల ధ్వని, కడలిలో ధ్వని ఎవరిది? గాలిలో ధ్వని, నీటిలో ధ్వని, పదార్థం ధ్వని ఎవరిది? ప్రతి వస్తువు మీటితే వినిపిస్తుంది తనలోని ప్రతి ధ్వని. ఆ దేవుని స్వరముతో పుట్టిందని చెబుతుంది ఈ ధ్వని. కీర్తనలతో, సంగీతములతో ఒకనికి ఒకడు బుద్ధి చెప్పుటకు ఇచ్చాడు. తన మాటలతో, స్వరకల్పనలతో ఒకనికి ఒకడు హెచ్చరించుటకు ఇచ్చాడు. పాడరా ఆ దేవుడు ఉన్నాడని శబ్దాలతో తెలుపరా. సినిమాల కొరకు ఇది కాదు, పిచ్చి స్టెప్పులకు కాదు. సృష్టికర్తకే వాడు సమకూర్చి స్వరములతో పాడు. మనసు మార్పు నొందుటకి వాయించు సంగీతమే. సంగీతమంటే మూలం నీకు తెలుసా? పుట్టింది ఎవరి నుండు మీకు తెలుసా? సంగీతమంటే మూలం మీకు తెలుసా? పుట్టింది ఎవరి నుండు నీకు తెలుసా? నీకు తెలుసా? నీకు తెలుసా? నీకు తెలుసా? నీకు తెలుసా?